Hi friends, welcome to your Guru channel. APPE set అంటే ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ APPE సెట్ వచ్చి కండక్ట్ చేసేది ఎవరంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు కండక్ట్ చేస్తున్నారు. ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రెండు విధాలుగా ఉంటుంది. అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అయితే 2 years, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అయితే 2 years. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు, ఇంపార్టెంట్ డ్యూ డేట్స్, కోర్స్ ఫీజు, అప్లికేషన్ ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలి ఏమిటి అనేది డీటెయిల్డ్గా నేను ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో ఇంకో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, డీటెయిల్డ్గా మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక నా వీడియో ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ APPE సెట్కి సంబంధించిన ఈ వెబ్సైట్ యొక్క లింక్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. హోమ్ పేజ్లో ఇంపార్టెంట్ డేట్స్ కానీ మనం చూసినట్టయితే ఈ విధంగా ఉన్నాయి. ఏంటి ఇంపార్టెంట్ డేట్స్ అని చూసినట్టయితే నోటిఫికేషన్ వచ్చి పేపర్ పబ్లికేషన్ వచ్చి ఇప్పుడు మార్చిలోనే జరిగింది ఇది. ఇక సబ్మిటింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ 1/4/2025 నుంచి సబ్మిట్ చేయొచ్చు. లాస్ట్ డేట్ వచ్చి చూసినట్టయితే 7/6 అంటే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ 7 June 2025. ఆ డేట్ కూడా దాటిపోతే ₹1000 లేట్ ఫీజుతో 11/6/2025 వరకు కూడా సబ్మిట్ చేయొచ్చు. ఆ డేట్ కూడా మీరు దాటిపోయినట్టయితే ₹2000 ఫైన్తో 13/6/2025 వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లికేషన్స్ని సబ్మిట్ చేయొచ్చు. ఇక సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఏమన్నా ఎడిట్ చేసుకోవాలి, కరెక్షన్స్ ఏమన్నా చేసుకోవాలి, పొరపాటున మనం మిస్టేక్ చేసినట్టయితే అది 12th June నుంచి 14th June వరకు వీళ్ళు మనకి ఈ ఆన్లైన్ అప్లికేషన్కి ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే 17 June 2025 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ గేమ్ స్కిల్ టెస్ట్ వచ్చి 23 June 2025 నుంచి జరుగుతుంది, ఆన్వర్డ్స్ అంటున్నారు. ఇక రిపోర్టింగ్ ఆఫ్ అప్లికెంట్స్ ఫర్ ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ గేమ్ స్కిల్స్ టెస్ట్కి ఉదయం 6 గంటలకి రిపోర్ట్ చేయాలి, అంటే 23 ఉదయం 6 గంటలకి. ఇక కండక్ట్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ గేమ్ స్కిల్ టెస్ట్ కానీ చూసినట్టయితే 7 AM నుంచి వీళ్ళు ఈ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ గేమ్ స్కిల్ టెస్ట్ ఎప్పుడు అంటే అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని బట్టి డేట్ ఎక్స్టెండ్ అవ్వచ్చు, లేదా తక్కువ మంది ఉంటే క్లోజ్ చేయొచ్చు. అదేవిధంగా అనౌన్స్మెంట్ ఆఫ్ ది రిజల్ట్స్ అయితే ఇక 1 week ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ టెస్ట్. ఈ స్కిల్ టెస్ట్ అయిపోయిన 1 weekకి వీరు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ప్రపోజ్డ్ నెంబర్ ఆఫ్ టెస్ట్ సెంటర్ కానీ చూసినట్లయితే ఎక్కడ అంటే ఈ టెస్ట్ సెంటర్స్ ఓన్లీ ఇన్ ANU ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ గుంటూరులోనే జరుగుతుంది. ఇది ఈ షెడ్యూల్స్, ఇంపార్టెంట్ డేట్స్ కానీ ఒకసారి మీరు రిమైండ్ చేసుకోండి. అదేవిధంగా ఈ కోర్సెస్ ఏమి ఉన్నాయని చూసినట్టయితే ఈ కోర్సెస్ DPED, BPED, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఈ రెండు కూడా 2 years చదవలసి ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు ఏ విధంగా ఉన్నది అని చూసినట్టయితే ఈ విధంగా ఉంది. అప్లికేషన్ ఫీజు వచ్చి OC క్యాండిడేట్స్కి అయితే ₹900, BC క్యాండిడేట్స్కి అయితే ₹800, SC అండ్ ST క్యాండిడేట్స్కి అయితే ₹700. నెక్స్ట్ ఒకసారి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇవి ఇన్స్ట్రక్షన్స్ కానీ చూసినట్టయితే ఇది వీరు కండక్ట్ చేసి APPE సెట్ కండక్ట్ చేసేది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఎవరితో కలిపి కండక్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళతో
కలిపి వీరు నాగార్జున యూనివర్సిటీ వారు కండక్ట్ చేస్తున్నారు. నోటిఫికేషన్ ఇప్పుడు చెప్పిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ షెడ్యూల్లో ఇవ్వడం జరిగింది. ఇక పర్టిక్యులర్స్ ఆఫ్ ఏపీ సెట్ కానీ చూసినట్లయితే ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి, ఆఫ్లైన్ మోడ్ ఎక్కడా కూడా లేదు. ఫీజు నేను ఇప్పుడు చెప్పిన విధంగానే ఓసీస్కి అయితే 900 రూపీస్, బీసీస్కి అయితే 800, ఎస్సీ ఎస్టీకి అయితే 700 రూపీస్ ఆన్లైన్లోనే పే చేయవలసి వస్తుంది. ఇక ఎలిజిబిలిటీ ఏంటి అని చూసినట్లయితే ఎలిజిబిలిటీ ఫర్ బీపీఈడి 2 years కోర్స్కి ఎలిజిబిలిటీ ఏమిటంటే ఎనీ డిగ్రీ అపేర్ 3rd year డిగ్రీ ఎగ్జామినేషన్. ఇప్పుడు డిగ్రీ 3rd year అపేర్ అయిన వారు కూడా దీనికి అప్లై చేయొచ్చు. ఇక రికగ్నైజ్డ్ యాజ్ ఈక్వల్ thereto and should have completed 19 years of age on 1/7/2025. 2025 July 1st కి 9 years కంప్లీట్ అయి ఉండాలి. ఇక డిపిఈడికి డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ చూసినట్టయితే 16 years of ఏజ్ కంప్లీట్ అయి ఉండాలి. అది కూడా July 1st 2025కి. ఏజ్ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ద కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కానీ చూసినట్టయితే ఏ విధంగా జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 400 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ఇన్ గేమ్స్లోని 100 meters రన్ 100 మార్క్స్, పుట్టింగ్ ద షాట్ 6 kgs 100 మార్క్స్, 800 meters రన్నింగ్ 100 meters. ఆప్షనల్ ఏమిటంటే లాంగ్ జంప్, హై జంప్ 100 meters 100 మార్క్స్. ఈ విధంగా ఈ పురుషులకైతే మెన్స్కి అయితే ఈ విధంగా ఉంది. ఇక ఉమెన్ కానీ చూసినట్లయితే 100 meters రన్ చేయాలి, దానికి 100 మార్క్స్. పుట్టింగ్ ద షాట్ 4 kgs 100 meters, 400 meters రన్నింగ్ 100 మార్క్స్కి ఇచ్చారు. లాంగ్ జంప్, హై జంప్ 100 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. ఇవి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. స్కిల్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ ఇన్ గేమ్ మ్యాక్సిమం 100 మార్క్స్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఇది బాల్ బ్యాడ్మింటన్, అలాగే బాస్కెట్బాల్, క్రికెట్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, షటిల్ బ్యాడ్మింటన్, టెన్నిస్, వాలీబాల్. ద క్యాండిడేట్ షెల్ బి టెస్టెడ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ గేమ్ ఆప్టెడ్ బై ద క్యాండిడేట్స్. ఏదో ఒక గేమ్ని ఆప్టెడ్ చేసుకోవాల్సిన అవసరం వీరికి ఉంది. ఈ విధంగా అలాగే అదేవిధంగా తర్వాత స్క్రూట్నీ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ స్క్రూట్నీ చేయడం జరుగుతుంది. దాంట్లో రిజర్వేషన్ ప్యాటర్న్స్ ఏమైనా ఉపయోగం చూస్తా అంటే ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లాంటివి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీజ్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలని నేను నెక్స్ట్ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లో డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఈ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్కి సంబంధించిన డౌన్లోడ్ లింక్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు స్టడీ చేయొచ్చు. ఇవన్నీ మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఒకసారి ఆయన చూసినట్టయితే మన ఇన్స్ట్రక్షన్ చూసాం, ఇంపార్టెంట్ డేట్స్ చూసాం, నోటిఫికేషన్ ఆల్రెడీ మీరు చూడడం జరిగింది. ఇక ఆన్లైన్లో అప్లికేషన్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలని చూసినట్టయితే ఇక్కడ మనకి 4 steps కనిపిస్తున్నాయి. ఫస్ట్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. ఈ స్టెప్ 1 ఏంటని చూసినట్టయితే ఎలిజిబుల్ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ చేయాలి. ఫస్ట్ ఈ స్టెప్లోకి వెళ్ళవలసి ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనకి నోట్ అని ఇచ్చాడు. BPED candidate should have appear or pass 3 years degree examination recognized by university ఉండాలి. ఏజ్ వచ్చి 19 years కంప్లీట్ అయి ఉండాలి. ఎప్పటికంటే July 1st కి కంప్లీట్ అయి ఉండాలి. DPED వాళ్ళకైతే అది కూడా July 1st కి 2025 కి 16 years కంప్లీట్ అయి ఉండాలి. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఆర్ అపియర్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి లేదా అపియర్ అయి ఉండాలి ఈ సంవత్సరం. ఈ విధంగా మీరు ఎలిజిబుల్ అని అనుకుంటే ఈ పేజ్ ఓపెన్ చేసి ఇక్కడ టిక్ మార్క్ చేయాలి. ఎలిజిబిలిటీస్ అన్ని నేను క్లియర్గానే చూసుకున్నాను. అదేవిధంగా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్ ఇక్కడ వేయవలసి ఉంటుంది. అలాగే మీ క్యాండిడేట్ మీ పేరు ఇక్కడ
టైప్ చేయాలి. ఈ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి అంటే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇక డేట్ ఆఫ్ బర్త్ వెళ్ళగానే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ముందుగా ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఇక్కడ ఇన్పుట్ అవుతుంది. ఇక వర్కింగ్ మొబైల్ నెంబర్ని ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని యూజ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇన్పుట్ చేయాలి. ఇంకోటి గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చి స్టార్ మార్క్స్ ఉండేవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్ కాబట్టి తప్పనిసరిగా ఫిల్ చేయవలసి ఉంటుంది. ఈ మొబైల్ నెంబర్ మీదా, మీ ఫాదర్దా, మదర్దా, రిలేటివ్స్దా అనే విషయం కూడా ఇక్కడ మీరు క్లారిఫై చేయవలసి ఉంటుంది. ఇక ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఎందువల్లంటే ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్కి స్టార్ మార్క్ లేదంటే మ్యాండేటరీ ఫీల్డ్ కాదు. నెక్స్ట్ వచ్చి ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి కూడా స్టార్ మార్క్ ఉంది కాబట్టి వర్కింగ్ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చి మీరు ఏ కేటగిరీకి చెందుతారు, ఓసీయా, బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ, బీసీ, ఈ విధంగా బీసీలో కేటగిరీస్ అని ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ కూడా ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత సబ్ కాస్ట్ కూడా ఫిల్ చేయవలసి ఉంటుంది. సపోజ్ మీరు బీసీబీ అనుకోండి, బీసీబీ అని ఎప్పుడైతే మీరు క్లిక్ చేశారో సబ్ కాస్ట్ కూడా ఆటోగా ఇక్కడ మీరు ఫిల్ చేయవలసిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి పేమెంట్ ఆప్షన్ మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు, నెట్ బ్యాంకింగా, నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐదా, నెట్ బ్యాంకింగ్ ఐసిఐసిఐ, నెట్ బ్యాంకింగ్ అదర్సా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, మీ ఆప్షన్స్ని మీరు సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసినట్లయితే పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో పేమెంట్ జరిగిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయను అనే ఆప్షన్ వస్తుంది. మీరు ఫిల్ చేయడానికి మీరు కొంత టైం అన్ని రెడీ చేసుకోవాలంటే మీరు బయటికి ఎగ్జిట్ అయి ఉండొచ్చు. కాకపోతే ఏమవుతుందంటే మీ మొబైల్ నెంబర్కి మాత్రము ఐడి, పాస్వర్డ్స్ ఇటువంటి అన్నీ కూడా రావడం జరుగుతుంది. అవన్నీ మీరు ప్రిజర్వ్ చేసుకోవాలి. ఓకేనా? ఏమిటి వస్తాయని చూసినట్లయితే స్టెప్ 2లోకి మీ పేమెంట్ సక్సెస్ఫుల్గా అయిందా లేదా అనేది ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. స్టెప్ 2లోకి వెళ్ళి ఆల్రెడీ మీకు మెసేజ్ వస్తుంది సక్సెస్ఫుల్ అయినట్టు. ఒకవేళ ఏ పరిస్థితులు ఉన్నా స్కిప్ అయినట్టు సరిగా పేమెంట్ జరిగిందా లేదా అని చూసుకోవాలంటే ఈ పేజ్లోకి వచ్చి ఈ ట్యాబ్ క్లిక్ చేసి ఇక్కడ మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి మీ మొబైల్ నెంబర్ ఇచ్చి చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్టయితే మీ పేమెంట్ ఏ విధంగా సబ్మిట్ అయింది అనేది సక్సెస్ఫుల్ అయితే సక్సెస్ఫుల్ అని మీకు డిస్ప్లే అవుతుంది. ఇక నెక్స్ట్ స్టెప్ 3లో మాత్రం ఫిల్ అప్లికేషన్. ఆన్లైన్లో పేమెంట్ చేసిన వెంటనే ఓపెన్ అవుతుంది ఇది అప్లికేషన్. లేదంటే తర్వాత మీరు తీరికగా అన్నీ రెడీ చేసుకుని మీరు కూడా ఫిల్ చేయొచ్చు. ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడి మీరు ఫీజు చెల్లించినప్పుడు మీ మొబైల్ నెంబర్కి అదేవిధంగా స్క్రీన్ మీదకి ఈ పేమెంట్ రెఫరెన్స్ ఐడి వస్తుంది. ఆ రెఫరెన్స్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యొక్క హాల్ టికెట్ నెంబర్, అంటే ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, డిగ్రీ అయితే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఆ ఫీజు చెల్లించినప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీరు క్లిక్ చేసినప్పుడు మీకు అప్లికేషన్ వస్తుంది. ఆ అప్లికేషన్ మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఒక్కసారి ప్రివ్యూ చూసుకుని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా స్టెప్ 4 కానీ చూసినట్లయితే మీ అప్లికేషన్ని ఎప్పుడు కలితే అప్పుడు ప్రింట్ తీసుకోవచ్చు. ఈ స్టెప్ 4లో మీరు క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ అంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి జనరేట్ అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ముందుగా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. డైరెక్ట్గా ప్రింటర్ ఉంటే, లేదంటే పీడిఎఫ్ ఫైల్లో సేవ్ చేసుకుని ఎప్పటికి వెళ్తే అప్పుడు ప్రింట్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఏపీపీఈ సెట్ ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు అందించానని అనుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.